హాయ్ ఫ్రెండ్స్, పొరాటా చేసుకుందామా? ముందుగా మనం మైదా సాఫ్ట్గా జల్లించుకుందాం. తర్వాత దీనికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఎవరి రుచికి సరిపడా వాళ్ళ రుచికి. తర్వాత దీనికి కావాల్సింది కొంచెం షుగర్ వేస్తాం మన స్వీట్నెస్ కోసం. దీని తర్వాత లైట్గా అలా అలా జల్లుతూ ఆయిల్ వేసుకుందాం. దాన్ని మెత్తగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం మిల్ మేకర్ తీసుకుని బాయిల్ చేసుకుందాం. ఓ పక్కన జీడిపప్పు రద్దు అనేది నానబెట్టుకొని ఉంచుకుందాం. మరో పక్కన ఉల్లిపాయ, టమాటా కొంచెం కట్ చేసుకున్న ఉన్నాయి మగ్గించి దాన్ని చల్లారి పెట్టుకుందాం. ఈ నానబెట్టుకున్న జీడిపప్పు రద్దు ఉన్నాయి కదా, అవి మిక్సీ చేసుకొని ఒక పక్కన ఈ బాయిల్ చేసుకున్నవి కూడా చల్లారి ఉంటాయి కదా, అవి కూడా మిక్సీ చేసుకుని మనం పెట్టుకుందాం. ఒక పక్కన పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ టాల్తో ఆయిల్, గీ టాల్తో గీ, ఆర్ ఎవరి ఇష్టమైతే వాళ్ళ టేస్ట్ బట్టి వేసుకుని ఈ బంగాళదుంపలకు ముక్కలు కోసుకున్నవి ఉన్నాయి కదా, అవి మనం రోస్ట్ చేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా అటు ఇటు ఉడకనట్టు కొంచెం సాల్ట్ అది వేసుకుని మనం చేసుకున్నాం అనుకో, అది అలా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ ఓ పక్కన మూత పెట్టేసుకొని ఈ బాయిల్ అవ్వడానికి చూసారా బ్రౌనిష్ కలర్ వచ్చింది. అలాగా ఈ నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంటాయి కూడా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఈ మిక్సీ పట్టిన రద్దు ఉన్నది చూడండి, ఇందాక మనం అది యాడ్ చేసుకొని అలా పైన కొంచెం కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి అలా పైన యాడ్ చేసుకుందాం. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళ టేస్ట్. ఇందాక మనం నానబెట్టుకున్న ఇది ఉండదు కదా, అది కూడా వేసుకొని యాడ్ చేద్దాం. ఓ పక్కన మనం ఆల్రెడీ మైదా కలిపి పెట్టుకుంటూ మనం అంటే మరీ దలసరిగా మరీ సన్నగా కాకుండా సమానంగా చేసుకొని కట్ చేసుకొని ఒక పక్కన కాల్చుకుంటూ అటు ఇటు గీ వేసుకొని లచ్చా పొరాటా రెడీ. ఎమ్మీ ఎమ్మీ.